ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు డైలాగ్స్ రాస్తానంటే కౌగిలించుకొని రాయించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎందుకు మరి దాన్ని మీరు పక్కన పెడుతున్నారు? నాకు డైలాగ్ రాయడం అంటే సార్ నేను ఈ మధ్యకాలంలో రవితేజ రేట్ల కోసం వంశీ అడిగితే భరణన్నయ్య రాస్తే చేస్తా అన్నాడు. 3-4 ఏళ్ల క్రితం నేను లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైనర్, లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైన్ రాశా. ఓకే. నేను రాస్తే దానికి నేను 3 నెలలు కేటాయిస్తాను. నాకు బైండ్ పుస్తకం ఇవ్వడం అలవాటు. ఇప్పుడు బైండ్ పుస్తకం ఇస్తే ఆ 3 నెలలని మానేస్తే నా ఇన్కమ్ పోతుంది. పైగా నా టేస్ట్కి ఒప్పుకునే వాళ్ళు ఇవాళ ఎవరు అంటే ఇన్ సెన్స్ రాస్తే రాయొచ్చు, కానీ అన్ని కొట్టేస్తుంటే నేను తట్టుకోలేదు. ఏదో రీజనబుల్ 80% అయినా నాది ఉండాలి. ఇక అట్లాంటప్పుడు ఇక ఆ దాస్యం అవసరమా? ఇంత బతుకు. బట్ మీరు యాక్టర్గా చేస్తూ లొకేషన్లో మీతో కరెక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటుంటారా, లేదా మీరే ఇన్వాల్వ్ అయ్యి చేయడం? లేదు, మనం అడగందే నేనేమి చేయను. ఎందుకంటే రైటర్ని అయి ఉండి ఇంకో రైటర్ని అవమానపరిచినట్టు. ఆ ఫస్ట్ థింగ్ ఏమిటంటే రైటర్ కమ్ డైరెక్టర్ లేదా చిన్న డైరెక్టర్స్ పక్కన రైటర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు రైటర్ కమ్ యాక్టర్ అయితే వాడు కొంచెం పంచులు ఏమైనా వేస్తే బాగుంటుంది. ఏంది సీన్కి ఒక పంచ్ వేసినా చాలు కదా అంచేత వాడు రాయమంటారు, నేను రాస్తూ ఉంటాను కూడా. పెద్దవాళ్ళు అయితే పర్మిషన్ తీసుకోమని చెప్తాను. అన్లెస్ వాళ్ళకి తెలియకుండా రాయడం ధర్మం కాదు. అంతే. అది ఇప్పుడు రాగానే వైట్ షీట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటే ఏం లేదంటే ఏం లేదు సార్ చెత్తగా రాశాడు, కొంచెం మీరు చెప్తాను రాయండి అని. ఒరిజినల్ ఇవ్వంటే ఎవరు వాడు ఏం చెప్తే అది రాయాలి. అది స్టాండర్డ్స్ పడిపోవడం ఇంకేం లేదు. నేను రాసిన 51 స్క్రిప్ట్లు బౌండ్లే ఇచ్చాను. నేను చాలాసార్లు స్క్రిప్ట్ నేను లొకేషన్కి వెళ్ళే ఉండాలి, ఇచ్చేసి మార్చుకుంటే వాళ్ళు మార్చుకుంటారు. ఓకే. ఇప్పటివరకు మీరు రాసిన బెస్ట్ డైలాగ్ ఏదైనా తక్కువ గుర్తొచ్చి? అంకురం. ఏంటిది ఆ బెస్ట్ డైలాగ్? ఒకటా? ఒక సీన్ ఎపిసోడ్ అది. అంకురం అనే సినిమా మన ఓంపురి రేవతి వాళ్ళది, ఉమామహేశ్వర. అందులో ఎపిసోడ్ బాగుంటుంది. అది ఒక్క డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే మరి ప్రతి డైలాగ్ బాగుంటుంది కదా. లేడీస్ టైలర్, కనక మహాలక్ష్మి, రికార్డింగ్ డాన్స్ ట్రూప్. ఆ బెస్ట్ డైలాగ్ అన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది. వేటూరు గారు ఎప్పుడు అంటుండేవారు ఏంటంటే, వారసుడు వచ్చాడు సినిమాలో, కొడుకు వెళ్ళిపోయాడని బాధపడుతుండగా నిర్మలం మీదకి వెంకటేష్ వస్తాడు కొడుగ్గా. కొడుకుని కావలించుకుని అంతా అయింది. వెంకటేష్ పడుకుంటాడు, ఆ పక్కన పెట్టి జో కొడుతూ ఉంటుంది. డిజాల్వ్ చేస్తాం. వెంకటేష్ కళ్ళు తెరుస్తాడు. చూస్తే నిర్మలమ్మ అలా కొడుతూనే ఉంటుంది మేల్కొని. అదేంటమ్మా పడుకోలేదా అంటే, లేదురా ఇది కలో నిజమో తెలియట్లేదు, పడుకుంటే కళ అయిపోతుందేమో అని భయం వేసి. ఎంత బారాశివయ్యా అని వేటూరు గారు అంటుండేవాడు రచయితగా. అది ఇంకా నువ్వు నిద్రపోలేదమ్మా? 18 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను ఎదురు చూసిన బిడ్డ ఒక్కసారి ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకుంటే ఇది కలైపోతుందేమోననే భయంతో కళ్ళు మూతలు పట్టలేదు బాబు. జనరల్గా ఎప్పుడైనా సరే గుర్తుండిపోయే డైలాగులు అన్నీ ప్యాథటిక్ డైలాగులు ఉంటాయి, విషాదకరమైన డైలాగులు ఎక్కువ. అదే అందుకని అంకురంలో ఏమన్నా అంటే, వాడు సత్యం అనేవాడు పట్టుకుపోయారా అని బ్లాక్ టికెట్లు అమ్ముకునే సాయినా దగ్గరికి వస్తున్నాడు వాడు శరత్ బాబు. నాకు ఒకసారి చెప్పు, నువ్వు కూడా ఆడు ఇద్దరు అయితే జైల్లో ఉండేవాడు కదా అతేంటంటే, నాకు తెలియదు సార్ అంటాడు. నువ్వు భయపడుతున్నావురా లాయర్ని, నీకేమి కాదు నేను చెప్తా అంటే, పై మరి నువ్వు సినిమాలో నువ్వు హీరోలు చూస్తున్నప్పుడు నీకు అనిపించదు నువ్వు కూడా హీరో కావాలని అంటాడు. అంటే అనిపిస్తుంది సార్. నువ్వు ఎప్పుడైనా విశాలమైన సన్నివేశాలకు ఏడుస్తావంటే ఏడుస్తాను సార్, ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందంటే ఇంకా నీలో కొంచెం మానవత్వం ఉన్నట్టు లెక్క, కొంచెం హెల్ప్ చేయరా అంటాడు. సరే సార్, నువ్వు వాడిని చూశానని కోర్టులో చెప్పాలి. అదే చూశానని చెప్పు. కట్ చేస్తే కోర్టు వెళ్ళాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. అట్లనా చూసావా ఏమిటి? ఓకే. కట్ చేస్తే కోర్టు అడ్జర్న్. వీడు సెల్లో ఉంటాడు. సెల్లో ఉంటే పోలీసు ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చేయరా, నిజం చెప్తే నీకు కిరీటం అన్నా పెడతాను అనుకుంటున్నావా?
పెళ్ళైందా నీకు అంటాడు. అంటే వాడు ఇంకా చేసుకోకు పట్న కొడతాడు మరి వీటి మీద. అమ్మా అనేది కట్ ఖచ్చితంగా కట్ 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 ఫ్యాన్ తిరుగుతుంటుంది. కుంటుకుంటూ వస్తాడు సాయి కుమార్ లోపలికి. అంత నలుగు ఇందులో సత్యం గుర్తుపట్టగలవా అంటే అబద్ధం చెప్పేసి నాకు అర్థమైపోయింది. అందరూ వెళ్ళిపోయారు, కోర్టు కూడా వెళ్ళిపోయారు. తీసుకొచ్చిన లాయర్ మాత్రం అక్కడ 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 కూర్చున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు అర్థం కాక వాడు మెల్లిగా వాడు ఫస్ట్ ఒక నువ్వు సినిమాలు చూస్తుంటావా? చూస్తాను సార్, టికెట్ అమ్మేవాడు సినిమా చూడు. అప్పుడు నాకు అందులో సినిమాలు చూసినప్పుడు ఈ రసాలన్నీ పండుతాయి కదా, మరి ఎందుకు రా నువ్వు అని అంటాడు ఫస్ట్గా అని చెప్పా కదా. ఇప్పుడు వాడు అలా ఈడ్చుకుంటూ దగ్గరికి వచ్చి లాయర్ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు సినిమాలు చూడను సార్, సినిమాలు అంతే. దిస్ కమ్యూనికేటెడ్ అలాట్. అంటే అంతకుముందు కోర్టులో ఏదో నిజం చెప్తున్నావు అని ఫస్ట్ అడిగితే లాయర్ గారు నా దగ్గరికి వచ్చి నువ్వు సినిమాలు చూస్తావు కదా, నువ్వు హీరో అవ్వవా, ఎంతసేపు అలాగే మిగిలిపోతావు అన్నప్పుడు నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు సార్. అవును నేను సినిమాలు చూసాను, బ్లాక్ టికెట్ల మీద నేనెందుకు కాకూడదు హీరో, నేనెందుకు నిజం చెప్పకూడదని కోర్టులోకి వచ్చి సార్ నేను నిజం చెప్తాను సార్. కోర్ట్ అర్జెంట్ కట్ నెక్స్ట్ సీన్ అది కట్ చేస్తే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు కళ్ళు సమర్స్తాయి. అంత గొప్ప మంచి సినిమా. ఓకే. అండ్ అందరూ బాగా గుర్తుండిపోయింది మీ విషయంలో అయితే అతడు సినిమా. అది ఎవర్ గ్రీన్ ఇంకా అది మగాడ్రా బుజ్జి.